పని చేస్తున్నారు ఇక్కడ. ఆపండి ఆపండి ఆపండి. పర్మిషన్ లేకుండా పెయింట్ కొడుతూ స్టాప్ ఇట్ ఐసే. అసలు రౌడీలు అంటే నేను మర్యాద లేకుండా. అమ్మా కొంచెం పక్కెళ్ళి. ఓ సారీ. ఏంట్రా నీరసంగా నుంచున్నావు? ఇదిగో దీన్ని తీసుకెళ్ళి అక్కడ తగిలించు. ఏంట్రా అక్కడ తగిలించమన్నారన్నా. ఆవిడ మెడలో తగిలించవచ్చు కదా. ఆడవాళ్ళం దొరక నోరెళ్ళు పెడతారు. మనమంతా రౌడీలో. ఏంటి ఇది? ఏంటా చెప్పా పెట్టకుండా అతికి దిగేసి సామాన్లు సర్దుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏయ్ ఎవరైనా నువ్వు, నీతో ఎందుకు చెప్పాలి? ఈ ఏరియాలో ఏం చేయాలన్నా మారికి చెప్పే చేయాలి. అర్థమైందా బయట బ్రో? ఏంటి రౌడీతనం చేస్తున్నారా? ఇప్పుడు దాకా కామెడీ చేశాను, ఇప్పుడు చేస్తాను రా రౌడీజం. ప్లీజ్ ప్లీజ్ ఆ ఇంటి బ్రోకర్ దీని గురించి ఏం చెప్పలేదే? వీడు చెప్పానని చెప్పాడు. అయ్యయ్యో లేదు సార్. ఓయ్ ఎప్పుడైనా నాతో చెప్పావు? సార్ మీతో కాదు సార్, మరి ఆవిడతో సార్. ఒక్కటి ఇచ్చానంట. మరి కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇట్ ఇస్ మార్నింగ్ టైం. ఏంటి మేచ్ చేస్తున్నావు? లేడీస్ అని చూస్తున్నాను, లేదంటే క్లోజ్ చేసేస్తాను. అయ్యో మా అమ్మాయిని అలా ఏం చెయ్యొద్దయ్యా. పాపం ఏదో తెలియక తరపాటికి మాట్లాడుతూనే ఉంది. మేమేం తప్పు చేసామండి? మన డ్యూటీ కదరా మనం చేసాం. అవునవును. ఏమా బ్రోకర్ నీతో ఏమని చెప్పాడా? చెప్పారు. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అమ్మా మనం వీళ్ళకెందుకు డబ్బులు ఇవ్వాలి? దీనిలో నేను బొటిక్ పెట్టుకోవాలంటే అందుకు ఎక్స్ట్రా ఇవ్వాలంట. ఓ దీంట్లో అమ్మ కూతురు కలిసి బట్టలు కొట్టు పెట్టబోతున్నారా? అది బట్టల కొట్టు కాదు, బుటీక్. అమ్మా అసలు ఇదంతా వాళ్ళకెందుకు చెప్తున్నావు? ఇదిగో చూడండి. వేలు కట్ చేసేస్తాను. దించు దించు దించు. ఇది నా ఇల్లు, ఇందులో నేను ఏది కావాలంటే అది పెట్టుకుంటాను. ఓకే చూడు పిల్ల, నువ్వు బొట్టల కొట్టు పెట్టుకో, బట్టలు కొట్టు పెట్టుకో, ఇదిగో కావాలంటే ఈయన్ని కూడా పెట్టుకో, ఏం కావాలన్నా పెట్టుకో. కానీ దానికి ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు? నాకు ఇవ్వాల్సిన కట్టింగ్ ఇచ్చేసి నువ్వు ఏం కావాలన్నా పెట్టుకోపో. ప్రొటెక్షనా? ఎందుకు ప్రొటెక్షన్? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా జరగచ్చు. అదిగో ఆ ఫ్లవర్ వాస్ కింద పడచ్చు, ఆ అలమరా కింద పడి పగిలిపోవచ్చు. ఏ మరి ఇది నేను చిన్నదిగా చెప్పొచ్చుగా. అలాగా ఆ టీవీని ఎవరైనా పగల కొట్టచ్చు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసేయండి. ఇదిగోండి. ఇది ఇంటికి ఓకే, బట్టలు కొట్టుకు ఎవరిస్తారు? ఏమంటావు మరి? కొట్టుకి ఇంగ్లీష్ పేరు పెడితే డబ్బులు అమ్మా. ఇప్పుడు లేవు బాబు, కొంచెం టైం ఇవ్వండి, తర్వాత ఇచ్చేస్తాను. ఒక్క వారం. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మేము నెక్స్ట్ కలెక్షన్ కి పోలీస్ స్టేషన్ కి పోతున్నాం. మరి ఆ పిల్ల కళ్ళేట అంత పెద్దగా ఉన్నాయి అన్నా. ఆ పిల్లను అదే పనిగా చూస్తా అంటే లవ్ లో పడ్డాను సంతోషించా అన్న. ఏంటి లవ్వా? మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని లాగి పేకాలనిపించింది. లేడీస్ మీద చేయకూడదని నా రూలు, అందుకే వదిలేసా. ఏం మరి ఎన్ని తెలుగు సినిమాలో చూసావు? హీరోయిన్ చండాలంగా స్లో మోషన్ లో చెడామడా తిడుతూ ఉంటుంది, హీరో ఏమో హీ అని పళ్ళికిలు ఇస్తూ ఉంటాడు. లవ్ అలాగే పుడుతుంది మరి. ఒక అమ్మాయి మొహం మీద తిడతా ఉంటే ఎలా లవ్ వస్తుందిరా? చికెన్ గుణి వచ్చినా పర్లేదు, లవ్ ఏం రానక్కర్లా. అయితే నా రూట్ క్లియర్. ఏంటి నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అని చెప్తున్నా. అదంతా నాకు తెలుసు. ఆ అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువగా ఉంది, కంట్రోల్లో ఉంచు. మేడలో వేసి పంపించు. వెయ్యి వెయ్యి వెయ్యి. చాలే. రేపు మన ఏరియాలో పావురాల పోటీ జరపాలని బార్డర్ వ్యాసపడుతున్నాడు.